నిన్న ఒక ఘటన చోటు చేసుకుంది. హైకోర్టు చెప్పినటువంటి విధంగా చెన్నమనేని శ్రీనివాస్ జర్మన్ పౌరసత్వము తనకు ఉన్నటువంటి విషయాన్ని తానే ఒప్పుకుంటూనే 30 లక్షల రూపాయల జరిమానాను అయితే చెల్లించడం జరిగింది. ఆ జరిమానాను 25 లక్షల రూపాయలు వేములవాడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విప్ ఆది శ్రీనివాస్కి 25 లక్షలు, అలాగే ఆ యొక్క న్యాయ పోరాటం చేసినటువంటి అడ్వకేట్స్కి 5 లక్షల రూపాయలు విడివిడిగా 25 ప్లస్ 5 లక్షలు మొత్తం 30 లక్షల రూపాయల చెక్కును అయితే అందజేయడం జరిగింది. దీనివల్ల 2009 నుంచి 2023 మొన్నటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి చెన్నమనేని శ్రీనివాస్ జర్మన్ పౌరుడు అయినటువంటి విషయం అయితే బయటపడింది. చెన్నమనేని శ్రీనివాస్ విషయంలో ఒక వార్త మాత్రం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడే. చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు సంచలన తీర్పు. 30 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం 15 ఏళ్ల పాటు కోర్టు సమయం వృధా చేశారని ఆగ్రహం. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనను ముమ్మాటికి జర్మన్ పౌరుడే అని న్యాయస్థానం వెల్లడిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని, ఆయన జర్మన్ పౌరుడని గతంలో ప్రస్తుత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం అందరికి తెలిసింది. అయితే ఈ సందర్భంలో 15 ఏళ్ల పాటు ఈ యొక్క కేసు విచారణ జరిగింది కదా. ఆయన ఆల్రెడీ తన యొక్క ఎమ్మెల్యే పదవిని ఇప్పటికే 2 దఫాలుగా ఆయన పూర్తి చేసుకోవడం కూడా జరిగింది కదా. అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తికి, జర్మన్ పౌరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి, జర్మన్ పాస్పోర్టుతోనే ఆయన భారతదేశానికి వస్తూ పోస్తున్నటువంటి వ్యక్తికి ఎట్లా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు? ఒకవేళ ఎమ్మెల్యే టికెటే ఇచ్చారు అనుకుందాం, మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎలక్షన్ కమిషను ఎలా ఇతన్ని యాక్సెప్ట్ చేసింది? స్క్రూటినీలో మరి ఇతన్ని ఎందుకు తీసేయలేకపోయారు? అంటే అధికార పార్టీ అనో లేకపోతే ఒక పేరున్నటువంటి పార్టీ నుంచి పోటీ చేసినట్టు మాత్రాన తనకు ఎలాంటి లోపాలు ఉన్నా కానీ అలానే కంటిన్యూ చేస్తూ పోతారా? భారత పౌరుడుగా అన్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం నుంచి ఒక నియోజకవర్గంలో, వేములవాడ అనేటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేసిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించిందో అర్థం చేసుకోవచ్చు. అంటే మరి ఏ రకంగా చూసినా తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు తను ఇక్కడ పౌరసత్వమేమి లేకుండా తన యొక్క ఓటు హక్కు కనీసం ఇక్కడ ఉందా లేదా అనేది అసలు ఈ దేశ పౌరుడే కాదు, ఈ దేశ పౌరుడు కానటువంటి వ్యక్తి ఇక్కడ 10 ఏళ్ల పాటు ఎట్లా పోటీ చేస్తాడు? 10 ఏళ్ల పాటు ఎట్లా ఎమ్మెల్యే కొనసాగుతాడు? 10 ఏళ్ల పాటు తన యొక్క రాజకీయ ప్రయాణం ఇక్కడ ఎట్లా కొనసాగుతుంది? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక ప్రశ్నగానే మనకు కనబడతా ఉంది. గతంలో కూడా ఇలాంటి కేసులు కనబడ్డాయి. జనగామ సంబంధించినటువంటి విషయంలో కూడా ఇలాంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడేమో చెన్నమనేని రమేష్ది హైకోర్టు సుదీర్ఘ విచారణ కొనసాగింది. తాజాగా ఆయన జర్మన్ పౌరుడే అంటూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అయితే సుమారు 15 ఏళ్ల పాటు అటు ప్రభుత్వ అధికారులతో పాటు కోర్టును పక్కదారి పట్టించి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు చెన్నమనేని రమేష్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. అలాగే చెన్నమనేనికి 30 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో పిటిషనర్ ఆది శ్రీనివాస్కు 25 లక్షలు, లీగల్ సర్వీసెస్ కమిటీకి 5 లక్షలు చెల్లించాలని తెలిపింది. న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ చేయకుండా తనను తప్పు ఒప్పుకొని చెన్నమనేని రమేష్ 30 లక్షల రూపాయల ఫైన్ కూడా చెల్లించిందట. మరి 2014 నుంచి 2023 వరకు తను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తను 2,50,000 నుంచి 3,50,000 మధ్యలో జీతం తీసుకున్నాడు. ఆ జీతం పైసలు రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఆయనను ఎమ్మెల్యేగా ఎట్లా ఎక్స్-ఎమ్మెల్యే అని ఎట్లా అంటాం మనం? అసలు ఆయన పౌరసత్వం ఏమీ లేదు. పౌరసత్వం లేనటువంటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చి అప్పుడు గెలిపించుకున్నది అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ. మరి వేములవాడ ప్రజలు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్కు వచ్చిరనేది ఇక్కడైతే మనకు అర్థమవుతా ఉన్నది. అసలు జర్మన్ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తికి భారతదేశంలో న్యాయస్థానాలు చెప్పేంత వరకు కూడా మరి తెలియలేదా? ఇప్పుడు దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా బోన్లో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చెన్నమనేని రమేష్ అసలు ఎట్లా ఎమ్మెల్యే గెలిచిండు? చెన్నమనేని రమేష్కు ఎమ్మెల్యే గెలిచినటువంటి పత్రాన్ని ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఇచ్చింది? ఎలక్షన్ కమిషను ఇచ్చేటువంటి సందర్భంలో కనీసము ఆయన ఇచ్చినటువంటి నామినేషన్ పత్రాలను, ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్ను కనీసము పరిశీలన చేయకుండా ముందుకు పోయిరా? ఆ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం లేకుండా పోయిందా?
అనేది కూడా ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. చూస్తున్నటువంటి వాళ్ళందరిలో కూడా అసలు చెన్నమనేని రమేష్ విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇట్లా వేరే దేశ పౌరులు వచ్చి మన దేశంలో పోటీ చేయడమే కాకుండా గెలిచి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే స్థానాన్ని కొనసాగించడాలు చూస్తూ ఉంటే మాత్రము ఒక రకంగా ఇది చాలా న్యాయ వ్యవస్థలకు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక మచ్చ తెచ్చే విధంగా కనబడతా ఉంది. మరి ఇంకా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. చెన్నమనేని రమేష్ విషయంలో ఈ 30 లక్షల రూపాయలు అనేది ఆయనకు చిన్న విషయం. ఒక్కసారి ఆయన జర్మనీకి పోయి ఇక్కడికి వస్తే 10-15 లక్షలు ఖర్చు చేసుకుంటాడు కావచ్చు. ఎట్లాగో బిజినెస్ క్లాసులలో పోతూ ఉంటాడు ఆయన. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆయనకు 30 లక్షల జరిమానా అనేది అది ఒక కొత్త ఎంటికలతో సమానం. సో ఆయనకు చేయాల్సినటువంటి శిక్ష ఇంకొక రకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా దొంగదారిన వచ్చి ఎలక్షన్స్లో పోటీ చేసేటువంటి వాళ్ళకి మాత్రము మొన్నటి ఎలక్షన్స్లో కూడా పోటీ చేసినట్టున్నాడు. ఆ మొన్నటి ఎలక్షన్స్లో ఆయనకు బీఫామ్ ఇవ్వలేదు, జల్మడ అతనికి అయితే ఇచ్చినట్టున్నారు. సో ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే దీని విషయంలో మరి వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏమనుకుంటున్నాడు, ప్రభుత్వ విప్ ఏమనుకుంటున్నాడో ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హలో, నమస్తే అన్న, బాగున్నారా? మీకు ముందుగా కాలోజీ టీవీ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. ఏంటి అసలు చెన్నమనేని రమేష్ విషయంలో మొత్తానికి అతను ఈ దేశ పౌరుడు కాదని ఇప్పటికే ప్రూవ్ చేసిర్రు. అతను కూడా ఒప్పుకుంటూ 30 లక్షల రూపాయల జరిమానాను చెల్లించడం జరిగింది కదా. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతా ఉంది? నేను మొదటి నుంచి చెప్తున్నా, 2009లో భారతదేశ పౌరుషులు పొందడంలో తప్పుడు విధానాలతో తప్పుడు ధృవీకరణ పద్ధతులతో పొందిన అనేది ఆయనేమో నేను ముమ్మాడికి భారతీయ నేను చెప్పిన మాట అంటుండేవాడు. నేను ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగిన వాడు, ఇక్కడ పుట్టి పెరిగిన మాట వాస్తవం. కానీ 1997లో మన భారతదేశ పౌరసత్వాన్ని రాజీనామాను వదులుకొని జర్మనీ సిటిజన్షిప్ తీసుకోవడం, ఆ విషయం ఆయనే కలెక్టర్ గారికి తిరిగి భారతదేశ పౌరసత్వం కావాలనుకున్నప్పుడు పెట్టుకున్న దరఖాస్తు. ఆ దరఖాస్తు ఫారంలో 1955 అనే చట్టం ఏం చెప్తుంది అంటే, ఒక సంవత్సర కాలం ఉన్న పిదప దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హుడని చెప్తుంది. ఆ చట్టాన్ని అతను పొందపరుస్తూ నేను 1 year ఉన్నా అని చెప్పి తీసుకుంటుంది పౌరసత్వం. కానీ ఆ కాలంలో 90 రోజులు ఉన్నట్టు నేను ఛాలెంజ్ చేసిన తర్వాత తేలింది. ఆ తేలిన తర్వాత ఈ 15 సంవత్సరాల న్యాయ విచారణలో 4 సార్లు, ఒకసారి 3-man కమిటీ ఢిల్లీ హోంశాఖ 4 సార్లు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఒకసారి చెప్పినప్పుడు కూడా అతను స్టే మీద కొనసాగుతూ ఆఖరికి 2019లో ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నా అంటే, నేను ఇప్పటికే జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నా, ఇప్పుడు మీరు భారతదేశ పౌరసత్వం కూడా రద్దు చేస్తే ఎక్కడ బతకాలి ఎలా బతకాలి స్టేట్ చేసి అవుతున్నా కదా ఒక వర్డ్ వాడాడు. ఆ ఒక్క ఉమెన్స్ గ్రౌండ్ ఆ వర్డ్తో స్టే వచ్చిన తర్వాత మేము అదే రోజు లేదు, నాకు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తుంటూ ఓసీఏ కార్డు గతంలో పిఐఓ కార్డు గా మారిన దాని పేరు ప్రయాణం చేస్తాడు. అతను జర్మనీ సిటిజన్షిప్ ఇప్పటికి ఉంది. అతను జర్మనీ పాస్పోర్ట్ జర్మనీలో ఏం చెప్తుంది అంటే, ఒకవేళ ఎవరైనా మా దేశం జర్మనీ పౌరుడు ఇతర దేశానికి వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకొని మళ్ళీ అక్కడ వద్దనుకుని వస్తే మళ్ళీ తిరిగి ఇక్కడ అతనికి భాష వస్తే సరిపోతుంది, మేము ఇస్తామని చెప్పి ఉంది అన్న. ఆ చట్టం కూడా చెప్పిన జర్మనీ వాళ్ళకు ఆల్రెడీ ఎక్కడనే జర్మనీ ఇల్లు ఉంది, జర్మనీలో పిల్లలు భార్య పిల్లలు ఇదివరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జర్మనీ పనిచేసిన చెప్పి ఇవన్నీ అంటే అతను జర్మనీ పౌరుడు చెప్పడానికి కోసం ఆ వాదనలు గట్టిగా వినిపించిన క్రమంలో కేంద్ర హోంశాఖకు లేఖలు రాయడం. కేంద్ర హోంశాఖ కూడా వాస్తవం 42 మార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేశాడు. ఒకవేళ ఇండియన్ అన్నప్పుడు మనం ఎవరైనా ఇండియా నుంచి ఇతర దేశాలు పోతే ఇండియన్ పాస్పోర్ట్ పోతాం, ఆ తర్వాత జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తాడు. వాటన్నిటి సమగ్రంగా చూసిన తర్వాతనే ఇంకొకటి ఇక్కడ 2009లో భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు జర్మనీ పాస్పోర్ట్ స్వతహాగా జర్మనీ సిటిజన్ అంత ముందు జర్మనీ పాస్పోర్ట్ ఉండడం సహజం. అప్పుడు ఆ పాస్పోర్ట్ కాల పరిమితి 2013. ఆ తర్వాత నిజంగా నేను ఇండియన్ అనుకుంటే 2013 ఎక్కడ పాస్పోర్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఇండియన్ తీసుకోవాలి కదా, అక్కడ తీసుకున్నాడు. జర్మనీలో 13 23 రెన్యువల్ చేసుకున్నాడు, మళ్ళీ 23 ఇప్పుడు 33 రెన్యువల్ చేసుకున్నాడు. ఏది జర్మనీనే. కార్డు కూడా బెర్లిన్ రెన్యువల్ చేసుకున్నప్పుడు అక్కడ ఒక కాలంలో మీది పేరు వృత్తి చిరునామా కార్డు మీది ఏ దేశం అనే కాడ ఆయన క్లియర్ గా జర్మనీ రాసుకున్నాడు. ప్రీవియస్ ఏ దేశం అంటే ఇండియా రాసిన, అంటే ఇండియాని మోసం చేస్తూ వచ్చాడు తప్ప జర్మనీ మోసం చేస్తాడు. ఎందుకంటే శేష జీవితం జర్మనీ గడపాలనుకుంటున్నట్టు కాబట్టి అక్కడ జర్మనీ దేశాన్ని మోసం చేయకుండా మన దేశాన్ని మోసం చేసి ఇక్కడ ఎమ్మెల్యే పదవి 3 అక్షరాల పదవితోటి అంటే ఇప్పుడు ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్క్రూటినీలో కనీసం ఆయన భారతదేశ పౌరుడు కాదని ఆయన యొక్క నామినేషన్లు తిరస్కరించడానికి కూడా అవకాశం లేకుండా పోయిందంటారా? నేను ఆబ్జెక్ట్ చెప్పిన 2009, 2010 బై ఎలక్షన్, 2014,
2018 4 times ఆయన గెలిచి ఆయనకు నాకే మధ్యలో పోటీ ఉన్నప్పుడు 4 సార్లు కూడా అబ్జెక్షన్ ఫైల్ చేసిన. ఎన్నికల కమిషన్ సంబంధించి ఆఫీసర్ లో పేరు ఉంటే మేము నామినేషన్ అలో చేస్తామంటారు. ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక అంటే మన దగ్గర ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకోండి. ఆయన ఓటర్ లిస్ట్ లో పేరు అక్రమం చేసుకోండి. ఈ విషయంలో 2010లో నేను ఎన్నికల పిటిషన్ వేసినప్పుడు 2013 ఆగస్టు 14వ తారీఖు జడ్జిమెంట్ వచ్చింది నాకు ఎన్నికల పిటిషన్ లో. రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరులు రద్దు చేస్తున్నాం, ఆయన ఎమ్మెల్యే పౌరులు రద్దు చేస్తున్నాం, ఆయన పేరును ఓటర్ లిస్ట్ లో చేర్చుకోవడం కూడా తప్పైన జడ్జిమెంట్ వచ్చింది ఆల్రెడీ. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే క్రమంలో ఒకడే వాదనలు వినిపించినట్టు ఆల్రెడీ హోంశాఖలో ఛాలెంజ్ చేసినట్టు ఆశ్రమస్ గారు అక్కడ తేల్చారంటే సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖ ఆదేశించింది, మీరు వెంటనే ఈ అంశాన్ని తేల్చండి అని. అది తేలిన తర్వాత ఎలక్షన్ పిటిషన్స్ ముందుకోమన్నారు. అది కేంద్ర హోంశాఖలో మీకు తెలిసిందే రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు కానీ, ఆయనకు ఉన్న పరిచయాలు కానీ, ఆయనకున్నట్టు లాబింగ్ కానీ ఆలస్యం జరిగిన మాటల్లో మీరు చూసారు. అయినా 4 సార్లు అతనికి కోర్టులో పొట్టికాయలు పడ్డప్పటికి కూడా కేంద్రం చెప్పినప్పుడు కూడా మొన్నటిదాకా దగ్గరికి నేనేమంటే మొత్తానికి న్యాయస్థానం ముందైతే తల వంచి అంటే అతను 2009 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతనికి సంబంధించినటువంటి విషయంలో జీతభత్యాలు, ఎమ్మెల్యే జీతభత్యాల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీతాలు చెల్లించింది. అతనికి సంబంధించినటువంటి హోదాలో అతను చాలా ప్రభుత్వపరమైనటువంటి అన్ని కార్యక్రమాలలో అతనికైతే వచ్చినటువంటి వెసులుబాట్లు కూడా ఉన్నాయి. వీటన్నింటి విషయంలో చెన్నమనేని శ్రీనివాస్ పైన మళ్ళీ ఏమైనా న్యాయ పోరాటంకి ఏమైనా పోబోతా ఉన్నాడా అది శ్రీనివాస్? అదే నేను ఇప్పుడు చెప్పడం ప్రయత్నం చేసి మీ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్న సమాజానికి చెప్పండి. ఇప్పుడు అతను భారతదేశ పౌరుడే కాదనే తీర్పు, ఆ తీర్పు సరే 15 సంవత్సరాలు భారతీయ న్యాయస్థానానికి తలోకి నిన్నటి రోజు న్యాయస్థానం ముందు ఆ జడ్జిమెంట్ కు అనుకూలంగా ఏదైతే 30 లక్షల పరిహారం ఇచ్చే క్రమంలో అంటే ఓవైపు తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టుగానే భావిస్తున్నా. అవును. ఈ పరిస్థితులలో అతను పౌరుడే కాదు, భారతీయ చట్టం ఏం చెప్తుంది, ఈ దేశ పౌరుడైతేనే సర్పంచ్ పోటీ చేయాలి, ఎంపీటీసీ పోటీ చేయాలి, జడ్పీసీ చేయాలి, ఎంపీపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు చేయాలని చట్టం. అవును. అతను పౌరుడే కాదని తేలింది కాబట్టి 2009 నుంచి 2023 వరకు అతను ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఆ పదవిని ఏ విధంగా తొలగిస్తారు అనేది ఇప్పుడు శేష ప్రశ్న. ఇప్పుడు ఇది సుమోటోగా ఎన్నికల కమిషన్ తీసుకుంటారా, సుప్రీంకోర్టు గారు తీసుకుంటారా, హైకోర్టు గారు తీసుకుంటారా అనేది ఒక ప్రశ్న. లేదు నేను వెళ్ళడం అనేది మా న్యాయవాదితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు గూగుల్లో 2009 ఎమ్మెల్యే వాళ్ళకి ఎవరు అంటే భవిష్యత్ తరాలకు రమేష్ అనే వస్తుంది. అవును. ఆయన పౌరుడే కాదు తేలినప్పుడు ఆ కాలానికి అయితే ఖాళీ అని చూపించాలి. 2009-23 వరకు 2009లో ఎన్నికల పిటిషన్ ఉంది, 2010 వేసిన 14-18 ఇంతవరకు భారతదేశంలో మొదటి స్థానంలో శాసనసభ్యులు ఉన్నవారు ఎవరైనా పొరపాటు చేస్తే విచారణ తదనంతరం 2వ స్థానంలో వారికి ఇస్తారు, 2వ స్థానం వరకు ఇస్తారు. అప్పుడు ఇప్పుడు న్యాయస్థానంలో ఏముంటారంటే అది 5 సంవత్సరాల కాల గడువు లోగా ఉంటేనే ఇచ్చిర్రు కదా, మీ కాల పరిమితి అయిపోయింది కదా అంటారు. ఇక్కడ కాల పరిమితి అయిపోవడానికి కారణం ఏంది, రమేష్ చెన్నమనేని గారి యొక్క నిర్వాహకం వల్లనే. 2010లో సుప్రీంకోర్టులో నేను గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు స్టే తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఎలక్షన్ పిటిషన్ల ముందుకు పోకుండా ఉండండి, ఇప్పుడు ముందుకు పోకండి, కేంద్ర హోంశాఖ చెప్పదాకా అన్నారు. ఆ కేంద్ర హోంశాఖ చెప్పే లోపల 2014 ఎలక్షన్ వచ్చింది అయిపోయింది, 2018 ఎలక్షన్ అయిపోయింది, 2023 ఎలక్షన్ అయింది. 2023 ఎలక్షన్ నేను గెలిచిన, నాకు ప్రత్యర్థి కాదు. అంతకుముందు ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం చూసినా 2వ స్థానం వరకు ఇస్తే సరిపోతుంది. అవును. లేదనుకుంటే ఆ 2009 నుంచి 2023 వరకు నేను తప్పనిసరి ఆ అంశాలు కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టడమా లేకపోతే హైకోర్టు గారి దగ్గరికి వెళ్ళడమా అని ఆలోచిస్తున్నామా, అడ్వకేట్ల గారితో మాట్లాడి ఆ కాల పరిమితికి ఎన్నికల పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ స్థానంలో 2వ స్థానం ఉన్న వారికి అయినా ప్రకటించే పర్లేదు. లేదు ఆ కాలానికి సంబంధించి జీతభత్యాలు ప్రభుత్వ ఖాతాలను వేసుకోవాలి, ఆ కాలానికి ఎవరు ఎమ్మెల్యే కాదు అనేది చూపించాలి. భవిష్యత్ తరంలో
ఎందుకు చరిత్రలో ఉండాలి కదా, చరిత్ర నిలిచిపోవాలి కదా. అవును. చివరగా సినన్న, ఈ 15 సంవత్సరాల మీ యొక్క న్యాయ పోరాటంలో మీకు అనిపించింది ఏంటి? ఇప్పుడు ఇది మీరు కాబట్టి పట్టు వీరవాణి విక్రమార్కుల్లా పూర్తి స్థాయిలో కొట్లాడాలని చెప్పేసి 2009-10 నుంచి మొదలుపెట్టి 2025 దాకా అతన్ని మొత్తం సారాంశాన్ని ప్రజల ముందు అలాగే న్యాయస్థానాల ముందట పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఈ 15 సంవత్సరాలు మీ యొక్క పోరాటంలో మీకు అనిపించింది ఏంటి న్యాయ వ్యవస్థల పైన ఉన్నటువంటి విషయంలో? న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న నిదర్శనం నా కేసు. నిజము నిలకడ మీద తెలుస్తాన నిదర్శనం నా కేసు. ఓకే, సరే. ఇప్పుడు ఈ కేసు వల్ల ఇప్పుడు బహుశా దేశంలోనే భారతదేశంలో నా పౌరుడు కాని వ్యక్తితో చట్టసభలు కూర్చున్నాడు. లా బ్రేక్ చేసేసి లా మేకర్ ఉన్నాడు. లా బ్రేక్ చేసి లా మేకర్ కూర్చున్నాడు ఎవరు అంటే బహుశా భారతదేశం ఇద్దరు ఒక్కరికి వచ్చింది. అప్పుడు ప్రపంచంలో కూడా ఆయా దేశాలు కూడా ఆ దేశ సభ్యుడు కానీ వ్యక్తి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో ఉన్నాడని అనుకోను. అవును. అంటే ఇది ఒక గుణపాఠం లాగానే, ఒక హెచ్చరిక లాగానే ఉండాలని నేను భావిస్తున్నా. ఓకే, ఇతరులు ఎవరికైనా ఒకవేళ మనం పోరాడి ఒకసారి సర్పంచ్ ఎంపికైతే పోరాడి చెప్పని ముందుకు పోతున్నట్టు వాళ్ళకు ఈ తీర్పు వల్ల భవిష్యత్తులో ఆ కాలానికి సపోజ్ 2వ స్థానం వరకు ఇచ్చినట్టు అనుకోవాలి, మనం చేసిన ఫెయిల్ అయితే అనేది చూపెట్టడానికి ఉపయోగపడే విధంగా ఈ తీర్పు వచ్చిందని భావిస్తున్నా. ఓకే, ఆలస్యమైందా అది నేను మొదటి నుంచి కూడా అంశంలో ముందుకు పోయేటప్పుడు పట్టు విడకుండా పోయేటువంటి అలవాటు తక్కువ ఉంది కాబట్టి ఇందులో ధర్మం కోసం న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో అనేక సందర్భాల్లో హైకోర్టు మెట్లెక్కినాం, సుప్రీంకోర్టు మెట్లెక్కినాం, ఎన్నికల కమిషన్ కలిసినాం, రకరకాలుగా కేంద్ర హోంశాఖ అయితే అనేక మార్లు వెళ్ళినాం. సరే, మొత్తానికి ఈ కేసులో గెలవడం జరిగింది. ఈ కేసుకు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రెస్ మిత్రులు, నా స్నేహితులు, నా శ్రేయభిలాషులు, నా కుటుంబ సభ్యులు అందరూ అనేక మంది నాకు మనోధైర్యం కల్పించిన సందర్భంలో వారందరికీ మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. థ్యాంక్ యూ సీనన్న. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎస్ సార్, ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్, ఇది ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు. ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో చెన్నమనేని రమేష్కు సంబంధించినటువంటి కేసు విషయంలో మొత్తానికి విజయం సాధించినటువంటి వ్యక్తి అయితే చెప్తున్నటువంటి మాటలైతే మనం చూస్తూ ఉన్నాం. ఆది శ్రీనివాసు చెప్తా ఉన్నాడు, 15 ఏళ్ళ నా యొక్క పోరాటం అయితే ఫలించింది. కానీ ఈ పోరాటం అనేది ప్రపంచంలోనే ఒక మొదటి విజయంగా చెప్తా ఉన్నారు. భారతదేశ పౌరుడు కాకుండా ఇంకొక దేశమైనా కానీ ఆ దేశ పౌరుడు కాకుండా ఆ దేశ చట్టసభలలో పాల్గొనడం అనేది ఆ దేశ చట్టసభలలో కూర్చోవడం అనేది ఒక అంటుకు ఇది ఒక డిఫరెంట్ కేసుగానే వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూస్తున్నటువంటి వాళ్ళు కూడా అసలు ఈ యొక్క సందర్భం పైన, ఈ యొక్క విషయం పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్